హాయ్ ఫ్రెండ్స్, వరుణ్ తేజ్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా, కరుణ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన మట్కా సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వైజాగ్లో 1930 నుంచి 1980 వరకు ఒక ఊపిన వాసు కథే, వాల్తేరు వాసు కథే ఇది. కొబ్బరికాయల షాపులో లోడ్ ఎత్తిన దగ్గర నుంచి మట్కా బిజినెస్ చేసి దానిలో సర్వస్వం కోల్పోయి క్రికెట్ బెట్టింగ్ల వరకు వెళ్ళిన వాసు కథనే తెర మీద చూపిస్తాడు దర్శకుడు. వైజాగ్లోనే ఈ సినిమా కథ అంతా జరుగుతూ ఉంటుంది. పోర్టు, పూర్ణ మార్కెట్ దగ్గర థియేటర్లు ఇవే చూపిస్తాడు. కూల్ స్పాట్ అనే కూల్ డ్రింక్, ఆ కూల్ డ్రింక్ ఓనర్ చుట్టూ జరిగే కథ, ఇవన్నీ మనకి తెర మీద కనబడుతూ ఉంటాయి. బొంబాయి వెళ్ళిన వాసు మట్కా బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాడు అన్నది కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూపించాడు అంతే. సినిమా చాలా స్లోగా సాగుతుంది. చాలా స్లో అంటే మరీ స్లో, జిడ్డుగా నత్త నడకన సాగడం ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. లెంత్ గా సాగదీసినట్లు ఉంటుంది. మట్కా బిజినెస్ వెనక ఏం జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు అన్న దాని గురించి ఇందిరాగాంధీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని పంపించడం, దాన్ని నవీన్ చంద్ర ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు సంవత్సరాల తరబడి. కరుణ్ కుమార్ ఎంచుకున్న కథనం కొంచెం కూడా కొత్తదనం లేదు. కేజీఎఫ్ ప్యాటర్న్నే వాడుకుంటూ అటు ఇటు తిప్పి సినిమాని ఏదోలా తీశాడు. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో మేక నక్క కథ ఉంటుంది. ఆ కథ చెప్తున్నప్పుడు జనాలు తల గోక్కోవడం, కుర్చీలు అటు ఇటు కదలడం, నిద్రపోవడం, హావలించడం లాంటివి చేశారంటే సినిమా ఎంత బోర్ కొట్టించిందో అర్థం చేసుకోండి. ఇలాంటి సినిమాలకి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలి. జీవి ప్రకాష్ పరమ చెత్త బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఆ పాటలు ఏంటో, ఒక్క రామా టాకీస్ రోడ్డు కాడ రంగురాళ్ళు అమ్మేటోడు ఆ పాట జానపద గీతం అవడం వల్ల అది బాగుంది. అది అతను స్వరపరచకపోవడం వల్ల చాలా అద్భుతంగా ఉంది. జీవి ప్రకాష్ అయితే ఒక పాట బాగా కొడుతున్నాడు, లేకపోతే పాటలన్నీ బాగా కొట్టట్లేదు. ఈ సినిమాలో లేలే లేలే రాజా ఆ పాట వింటున్నప్పుడు సంగీతం ఇంత చండాలంగా ఉందేంటి అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. అలాగే లాస్ట్లో ఒక ఐటమ్ సాంగ్ వస్తుంది. అది ఎందుకు వచ్చిందో, ఆ పాట ఏంటో, అసలు కనీసం ఒక్క లైన్ కూడా మనం హమ్ చేసుకునే విధంగా ఒక్క పాట కూడా ఉండదు ఈ సినిమాలో, ఎక్సెప్ట్ రామా టాకీస్ సాంగ్. ఫోటోగ్రఫీ బాగుంది. అక్కడక్కడ విజువల్స్ చాలా బాగుంటాయి. ఉదాహరణకి దాన సంస్కారం జరుగుతున్నప్పుడు సీన్ గానీ, పిల్లతో భార్యతో కలిసి బీచ్ లో తిరిగే సీన్ గానీ అద్భుతంగా ఉంది. కలర్ కరెక్షన్, ఫోటోగ్రఫీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాకి. ఎందుకు కొట్టాడో ఏంటి అంత సౌండ్, ఎందుకు అంత ఓవర్ యాక్షన్ అని ప్రేక్షకులు తిట్టుకుంటున్నారంటే ఊహించుకోవచ్చు. ఎడిటింగ్ చాలా చేయాల్సి ఉంది. దర్శకుడు కరుణ్ కుమారే అన్ని కథా మాటలు, స్క్రీన్ ప్లే ఇవన్నీ చేయడం వల్ల ఏంటో దేని మీద సరిగ్గా శ్రద్ధ పెట్టలేకపోయాడు. ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గా తీయలేకపోయాడు కరుణ్ కుమార్. హీరో ఒక బట్టల షాప్ పెడతాడు. ఆ బట్టల షాప్ లో బట్టలన్నీ బాంబే నుంచి తెప్పిస్తారు. ఆ బట్టల షాప్ మీద విశాఖపట్నం అని రాయడానికి విశాఖపట్నం అని రాస్తారు. అలాగే చాలా సార్లు విశాఖపట్నం అని రాయాల్సిన చోట వైజాగ్ పట్నం ఏయో రాశారు ఆర్ట్ డైరెక్టర్లు. మరి ఆ మాత్రం చూసుకోకుండా ఎలా రాశారో నాకు అర్థం కాదు. వరుణ్ తేజ్ తన పాత్రకి న్యాయం చేయడానికి 100% కష్టపడ్డాడు. అక్కడక్కడ కోపంలో ఉన్న సీన్స్ లో పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు. కొన్ని షాట్లు అయితే మెగాస్టార్ చిరంజీవిలో అనిపిస్తాడు. కానీ తనకంటూ ఒక సొంత యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అన్నదాన్ని పక్కన పెట్టి ఇమిటేట్ చేసినట్లు అనిపిస్తుంది ఈ సినిమా చూసాక. మీనాక్షి చౌదరి పాత్ర చాలా చిన్నది. అటు ఎక్స్పోజింగ్ కి పనికి రాలేదు, యాక్టింగ్ కి పనికి రాలేదు. ముఖ్యంగా హీరోని మట్కా బిజినెస్ చేయొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చేటప్పుడు పళ్ళు నొక్కి పెట్టేసి ఇష్టం వచ్చినట్టు డైలాగులు మింగేస్తూ చెప్తూ ఉంటుంది. అది ఎందుకు అలాంటి సీన్లు తీస్తారో అర్థం కాదు. సలోని పాత్ర కానీ, సత్యం రాజేష్ కానీ, అజయ్ ఘోష్ పాత్ర కానీ ఓకే అనిపిస్తాయి. చివరి వరకు బాగుంటాయి ఆ పాత్రలు. కేజీఎఫ్నే అటు తిప్పి తీసినట్లు అనిపిస్తుంది. ఏ మాత్రం కొత్తదనం లేదు. కాస్ట్యూమ్ డిజైనింగ్ బాగుంది. ఆర్ట్ డైరెక్షన్ కూడా ఓకే అనిపిస్తుంది. కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు మీ సహనానికి పరీక్షలు అనిపిస్తుంది. ఓపిక్గా చూడాలి. ఆ సినిమా చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది. డైలాగ్స్ అక్కడక్కడ అర్థవంతంగా ఉన్నాయంటే అవి కూడా టూ మచ్ స్పీచ్లు ఇస్తున్నట్లు, మెదడుకు మేత పెడుతున్నట్లు అనిపిస్తాయి. అవి ఏమి అంత గొప్పగా ఉండవు బయటకు వచ్చేసరికి. రవిశంకర్ పాత్రని వాడుకున్న తీరు బాగుంటుంది. క్లైమాక్స్ లో మంచి ట్విస్ట్ ఇస్తుంది ఆ పాత్ర. అంటే మంచి అద్భుతం ఏం కాదు, ఏదో కొంతలో కొంత ఓకే అనిపిస్తుంది. ఇందిరాగాంధీ లాంటి ప్రైమ్ మినిస్టరు చాలా సీరియస్గా తీసుకోమని, భారతదేశంలో సగం డబ్బు అంతా వైజాగ్లోనే ఉందని ఇన్వెస్టిగేట్ చేయమని పంపిస్తే చాలా సిల్లీగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళి తాళ్ళతో కట్టించుకొని వదిలేస్తాడు. ఇటువంటివన్నీ చాలా సిల్లీగా అనిపిస్తాయి ఈ సినిమాలో. పోనీ అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లని, విలన్ని చంపేసిన తర్వాత కూడా వాసు మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనపడవు సినిమాలో. సహజత్వం కూడా లోపించింది ఈ సినిమాకి. ఓపిక్గా ఈ సినిమా చూడాలనుకుంటే చూడండి. ఈ రోజే రిలీజ్ అయిన మరో సినిమా కంగువాలో కూడా, ఈ సినిమాలో కూడా ఇష్టం వచ్చినట్లు చాలా పాత్రలకి చేతులు నరకడం మనం చూస్తాం. ఏంటో 2 సినిమాలు కూడా బిలో యావరేజ్ గానే నిలిచాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా కొట్టు పర్లేదు.
కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?